మన రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ని శాంక్షన్ చేసి ముందుకు పోతాం. నిరుద్యోగ యువకులందరికీ కూడా స్కిల్స్ బాగా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో బాగా దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్లో పెట్టడం, గతంలో ఉన్నటువంటి ఐటీఐ సెంటర్లు అన్నింటినీ కూడా మారుతున్నటువంటి ఈ మోడర్నైజేషన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ట్రియలైజేషన్లో వచ్చినటువంటి కంప్యూటరైజేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్తో ఉద్యోగాలు దొరికేటట్టుగా లింక్ చేసేటువంటి వ్యవస్థను దాదాపు ఒక 100 సెంటర్లని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని, వీటన్నిటినీ చాలా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈరోజు పార్టీ అభినందించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమాలని రెండింటిని కూడా 2 కళ్ళతో ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వెళ్ళటం కోసం పార్టీ నిరంతరం కావాల్సిన సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పాలనలో ఆనాడు రైతు బంధు అని వాళ్ళు పిలిచేవాళ్ళు. ఎన్నికల కంటే ముందు ఒక సీజన్కి వాళ్ళు అసలు పూర్తిగా వేయకుండా చేతులెత్తేసి వదిలేసి పోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చాం. ఈ విషయం బహుశా అటు రైతులు తెలుసు, మీకు కూడా తెలుసు. తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నమస్కారం. సయోధ్య అంటే ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటి మీద కూడా సమీక్ష చేసుకొని వివిధ బెస్ట్ గవర్నెన్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పి పార్టీ కితాబ్ ఇచ్చింది. ఇది నేను చెప్తాను. తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నిమిషం చాలా పొరపాటు. యు ఆర్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని భావజాలాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే ఆ భావజాలాన్ని చెప్పే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓట్లు అడిగి వచ్చాం. అంటే దాన్ని అమలు చేయమనే మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి పార్టీ ప్రభుత్వం 2 కలిసి ఆలోచన విధానంతోనే ముందుకు పోతాయి. ఏమ్మా పదేళ్ళు పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఎందుకు చేయలేదు? మేము లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావటం కోసమే సైంటిఫిక్గా కాస్ట్ సర్వే చేపించి ఆ వచ్చిన సమాచారాన్ని క్యాబినెట్లో చర్చించి శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో 42% రిజర్వేషన్ చేయటం కోసం కావాల్సినటువంటి బిల్లుని పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి కేంద్రానికి పంపించాం. ఈ ప్రక్రియ అంతా తెలిసినటువంటి వ్యక్తులు ఇలా చేస్తే బీసీలు మేలు జరుగుతున్న ఆలోచన ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు పాల్గొనేవాళ్ళు, వాళ్ళు హర్షించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. అవి ఏవే చేయటం ఇష్టం లేకుండానే దానికి దూరంగా ఉండి ఈరోజు 42% కోసం మేము పోరాటం చేస్తామనంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. థ్యాంక్ యూ.